సో మర్కత శివలింగం ఇది చాలా పురాతనమైన గుడి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ సార్. పురాతనమైన గుడి. ఈ గుడి విశిష్టత చాలా బాగుంది. నేను చాలా వీడియోస్ చూశాను కూడా. కానీ టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. సో మనకి టెంపుల్లో శివాలయం లోపలికి వెళ్ళచ్చు. శివాలయం లోపల దర్శనం చేసుకోవచ్చు. శివలింగాన్ని మనం తాకచ్చు. సో మనం ఆడ ప్రదర్శన కూడా చేయొచ్చు. సో అక్కడ మీకు చూపెడుతున్నాను కదా, అక్కడ ఉంటుంది. సో దాన్ని మనం పట్టుకొని ఓకే, బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది. శివాలయం అది ఒకటి. అక్కడ మనకి క్యూ ఎందుకంటే ఆ క్యూ ఏంటంటే దాని తాకి దాని చుట్టూ తిరుగుతారంట. మన చుట్టూ తిరిగితే మన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. సో ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళి చేస్తాను. నేను చూస్తాను, వీడియో కూడా జూమ్ చేసి చూసిన. సో అట్లా చాలామంది ఉంటారు, కానీ మనిషికి ఒక మినిమం 2 to 3 minutes టైం పడుతుంది. సో చాలా బాగుంది టెంపుల్. కోరికలు అయితే నెరవేరుతాయి. చాలామంది నమ్మకంతో ముందుకు వస్తున్నారు. సో మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని